బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ కేసులో సిఐడి అధికారుల విచారణ కొనసాగుతోంది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా దర్యాప్తు చేస్తుంది. కేసులో ఇప్పటికే వరుసగా సెలబ్రిటీలను విచారిస్తోంది. తాజాగా సినీ నటి నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, యూట్యూబర్ అమృత చౌదరిని వేరువేరుగా విచారించి వాంగ్మూలం నమోదు చేసింది. బెట్టింగ్ యాప్లకు ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలకు మిగతా నిందితుల మాదిరిగా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. గేమింగ్ యాప్లు అనుకుని మాత్రమే ప్రచారం చేశామని వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. పారితోషికం గురించి ప్రశ్నించగా బ్యాంకు లావాదేవీల సమాచారం అప్పగిస్తామని వెల్లడించినట్టు తెలిసింది. ఈ కేసులో మొత్తం 25 మంది నిందితులను గుర్తించిన సిఐడి అధికారులు ఇప్పటివరకు 22 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. సినీ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్తో పాటు వైకాపా నేత శ్యామల, యాంకర్లు విష్ణుప్రియ, హర్షసాయి, టేస్టీ తేజ, అనన్య నాగల్ల, సిరి హనుమంతు ఇప్పటికే వాంగ్మూలాలిచ్చారు. సినీ నటి మంచు లక్ష్మితో పాటు రీతు చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ను విచారించాల్సి ఉంది. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నందున రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కారణంగా కొంత గడువు అడిగినట్టు తెలుస్తోంది. మంచు లక్ష్మి సైతం ఇతర పనుల్లో ఉన్న కారణంగా కొంత సమయం అడిగినట్టు సమాచారం. ఈ ముగ్గురిని విచారించి వాంగ్మూలాలు సేకరించిన అనంతరం తదుపరి కార్యాచరణ దిశగా సిట్ అడుగులు వేయనుంది. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల్లో వాస్తవికతపై ఆరా తీయనుంది. తప్పుడు సమాచారంతో కేసును తప్పుదో పట్టించేలా ఆధారాలు సమర్పించినట్టయితే తేలితే కఠినంగా వ్యవహరించాలనే యోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే గేమింగ్ యాప్ అనుకుని మాత్రమే తాము ప్రచారం చేసినట్టు నిందితులు చెబుతున్న దాంట్లో వాస్తవాలు నిర్ధారించిన అనంతరం చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. బెట్టింగ్ యాప్స్ విచారణ వేగవంతం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన వారిలో 22 మందిని కూడా విచారణ చేయడం జరిగింది. అయితే ఇంకా పలువురిని విచారణ చేయాల్సి ఉంది. అసలు ఏంటి దీనికి సంబంధించి విచారణ ఎలా ఉండబోతుంది ముందు? ఎస్ ప్రసన్న, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా సిట్ బృందం అయితే విచారణ వేగవంతం చేసిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి ఇప్పటివరకు కూడా ప్రకాష్ రాజ్, అదేవిధంగా విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, అదేవిధంగా సిరి హనుమంత్ వీళ్ళందరినీ కూడా విచారణ చేసింది. నిన్న తాజాగా శ్రీముఖి, అమృత చౌదరి, అదేవిధంగా నిధి అగర్వాల్ వీళ్ళందరినీ కూడా విచారణ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విచారణలో భాగంగా ముఖ్యంగా ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా ఇటు పంజాగుట్టకు సంబంధించి కావచ్చు, మియాపూర్కి సంబంధించి కావచ్చు, అక్కడ కేసులు ఏవైతే 29 పైన కేసులు నమోదయ్యాయో ఆ కేసులన్నింటినీ కూడా సిట్కి బదిలీ చేయడం జరిగింది, సిఐడికి బదిలీ చేయడం జరిగింది. చేసిన అనంతరం దానికి సంబంధించే విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పాలి. ఒకరికొకరిగా పిలిచి వాళ్ళని విచారిస్తున్న నేపథ్యంలో భాగంగా నిన్నటి వరకు కూడా పలువురిని విచారించారు. పలువురు ప్రముఖుల్ని, సెలబ్రిటీస్ని, ఇన్ఫ్లుయెన్సర్ని, యూట్యూబర్లను అయితే సిట్ అధికారులు విచారణలో భాగంగా, దర్యాప్తులో భాగంగా అయితే విచారణ చేశారని చెప్పాలి. వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. అయితే ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల విషయంలో ఇప్పటికే ఈడీ కూడా దూకుడు పెంచిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి విచారణలో కూడా చాలా మంది కూడా ప్రముఖులు పాల్గొన్నారు. దానికి సంబంధించి సెలబ్రిటీలు కూడా విచారణలో పాల్గొన్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారో, ఎవరిపైన అయితే కేసులు నమోదయ్యాయో వాళ్ళందరూ కూడా విచారణకైతే హాజరయ్యారని చెప్పాలి. ఇందులో భాగంగానే నిన్న శ్రీముఖి కావచ్చు, నిధి అగర్వాల్ కావచ్చు, అదేవిధంగా అమృత చౌదరి కావచ్చు, ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా విచారించిన అనంతరం వాళ్ళకి సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కావచ్చు, లావాదేవీలకు సంబంధించి కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్లన్నింటి కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఈ వివరాలన్నీ కూడా సిట్ అధికారులు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా 29 పైన ఎవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో ఇప్పటి వరకు కూడా టేస్టీ తేజ కూడా ఆ విచారణకు హాజరైనట్టుగా కూడా తెలుస్తుంది. హర్షసాయి, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో, యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరికొకరిగా అయితే ప్రెజెంట్ ఈ విచారణలో భాగంగా హాజరవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇందులో భాగంగానే ఈ బెట్టింగ్ యాప్స్ ముఖ్యంగా శ్రీముఖికి సంబంధించి కావచ్చు, నిన్న విచారణలో భాగంగా M88 యాప్ అనేది యాప్కి సంబంధించి ఆమె బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసింది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు, అదేవిధంగా అమృత చౌదరి, యోలా యాప్ అనేది అమృత చౌదరి ఆ యాప్కి సంబంధించి లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా ప్రమోషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసింది. కాబట్టి నిధి అగర్వాల్కి సంబంధించి వీళ్ళందరూ కూడా నిన్న
జరిపిన విచారణలో భాగంగా ఈ వివరాలన్నింటి కూడా తెలిపినట్టుగా కూడా తెలిసింది. ఆ వివరాలకు సంబంధించి సిట్ అధికారులు కూడా వివరాలు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ కేసులకు సంబంధించి ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కేసులకు సంబంధించి కానీ ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ అనేది చాలా సీరియస్గా ప్రభుత్వం కూడా తీసుకున్న నేపథ్యంలోనే సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి దీనికి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇందులో భాగంగానైతే ప్రజెంట్ విచారణ వేగవంతం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 29 మందికి గాను ఇప్పటి వరకు కూడా 22 మందికి పైగా కూడా విచారణలో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. మిగిలిన వాళ్ళని కూడా ఖచ్చితంగా సిఐడి బృందం సిట్ అధికారులు పిలిచే అవకాశం కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఈ సిట్లో భాగంగా అంటే ఈ విచారణలో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారి వల్ల చాలామంది అమాయకులు బలవుతున్నారు. చాలామంది అమాయకులు వీటి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, మరణిస్తున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని బెట్టింగ్ యాప్స్ అనే ప్రమోషన్కి సంబంధించి కావచ్చు, బెట్టింగ్ యాప్స్ బ్యాన్ ఉన్నా కూడా వీళ్ళు ఎలా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసిన పరిస్థితి. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ కావచ్చు, అదేవిధంగా రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ కూడా పెద్ద సెలబ్రిటీలు కావచ్చు, వాళ్ళందరూ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన అనంతరం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు గాను ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మాకు తెలియదు, అసలు ఇవి బెట్టింగ్ యాప్స్గా కూడా మాకు తెలియకపోవడంతో మేము ప్రమోషన్ చేశామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రకాష్ రాజ్ స్వయంగా మీడియాతో మాట్లాడుతూ కూడా దానికి సంబంధించి తప్పు చేశానని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచైనా ప్రముఖులకు సంబంధించి కావచ్చు, సెలబ్రిటీస్ సంబంధించి కావచ్చు, బ్యాన్ ఉన్నా కూడా ఇలాంటి ప్రమోషన్లు చేయకూడదని చెప్పేసి ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా సిట్ అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోషన్ చేశారో ఇప్పటికే ఈడీ కావచ్చు, అదేవిధంగా కేసులు నమోదైన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా విచారించింది. కాబట్టి ఈ విచారణకు సంబంధించి సిట్ అధికారులకు సంబంధించి, సిఐడి అధికారులకు సంబంధించి మాత్రం విచారణ వేగవంతం చేసింది. ఇందులో ఎవరైనా అంటే మనీ లాండరింగ్కి పాల్పడ్డట్టు గుర్తించినటువంటి ఈడీ విచారణ చేసింది. కాబట్టి ఇందులో భాగంగా సిట్ అధికారులు కూడా కొన్ని చర్యలు తీసుకునే నేపథ్యంలో అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది మన దగ్గర ప్రమోషన్ లేదు, దానికి సంబంధించి బ్యాన్ ఉంది. అలా ఉన్నా కూడా ఎందుకు ప్రమోషన్ చేశారనే కోణంలోనే దర్యాప్తు వేగవంతం చేశారంటుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటివరకు ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారో వాటికి సంబంధించిన లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు, వీళ్ళంతా కూడా చేసినటువంటి ప్రమోషన్లకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి వివరాలు కూడా సిట్ అధికారులు ఒకరికొకరిని పిలిచి విచారణలో భాగంగా తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరికొంతమంది ఎవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో, ముఖ్యంగా మియాపూర్ కావచ్చు, అదేవిధంగా పంజాగుట్ట కావచ్చు, వీటి దగ్గర కేసులు నమోదైనాయి కావచ్చు, ఆ కేసులన్నింటినీ కూడా సిఐడికి బదిలీ చేశారు. కాబట్టి ఆ బదిలీ చేసిన నేపథ్యంలోనే ఆ కేసులన్నింటినీ కూడా బేస్ విచారణ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ విచారణలో భాగంగానే ఒకరిని ఈ సెలబ్రిటీలు అయినటువంటి, ఇన్ఫ్లుయెన్సర్లు అయినటువంటి, అదేవిధంగా యూట్యూబర్లను అయితే పిలుస్తున్నారు. ఈ పిలుస్తున్న నేపథ్యంలోనే ఇప్పటివరకు కూడా సెలబ్రిటీలందరూ కూడా పాల్గొన్నారు. విచారణలో పాల్గొని దానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి తాజాగా నిన్న సాయంత్రం సమయంలో శ్రీముఖి కావచ్చు, నిధి అగర్వాల్, అదేవిధంగా అమృత చౌదరి, యాంకర్ శ్యామల కూడా పాల్గొన్నది ఈ విచారణలో భాగంగా. కాబట్టి వీటందరినీ కూడా విచారిస్తే దానికి సంబంధించిన వివరాలు, మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి దర్యాప్తులో భాగంగా అయితే ఒకరినొకరిని పిలుస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ అనిల్.